బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నులు అంతా కూడా ఒకే సందర్భంలో జన్మించారంటారు, కొద్దిగా సమయం వ్యత్యాసంతో. మరి ఇలా ఉన్నప్పుడు కేవలం రాముడి జననాన్ని మాత్రమే అందరూ కూడా జరుపుకుంటూ ఉంటారు ఉత్సవంలాగా. మరి మిగిలిన వారు ఎందుకు అలా జరపరు? అందరిలో రాముడున్నాడు. కేవలం భరత, శత్రుఘ్న, లక్ష్మణాదులలో మాత్రమే కాకుండా మనందరిలో కూడా రాముడున్నాడు. ఆకలి వేస్తే ఆత్మారాముడికి ఏమైనా పెట్టేది ఉందా లేదా అని అడుగుతారు. ఆకలి తీరితే ఆత్మారాముడు శాంతించాడు అంటారు. పిల్లలని కూడా పిలిచే సమయంలో బాలరాముడు అంటారు. అర్థం ఏమిటి అంటే అందరిలో కూడా రాముడున్నాడు. రాముడి అంశ గ్రహించిన ఏకైక పురుషోత్తముడు రామచంద్రమూర్తి. ఇది ఒక వాదన. అలాగే రెండవ రూపంగా మనం ఆలోచన చేసినప్పుడు పునర్వసు నక్షత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. అదితి దైవం ఈ నక్షత్రానికి. పునర్వస్వతిర్దేవ మాత ఆదిత్యమేవచ అని నిఘంటువు. రాముడు దేవుడు. రాముడు దేవుడు అని కొలిచిన వారు భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. రాముడు కౌసల్యానందవర్ధనుడు, భరతుడు కైకేయీ సుతుడు, లక్ష్మణ శత్రుఘ్నులు సుమిత్రానందవర్ధనుడు. తన కుమారులైన ఇరువురిని పెద్దవాడైన రాముడికి లక్ష్మణుడిని సహాయకుడిగా, రెండవ వాడైన భరతుడికి శత్రుఘ్నుడిని సహాయకుడిగా అందించిన ఆ సుమిత్ర త్యాగం ఇక్కడ మన జ్ఞాపకం తెచ్చుకుంటే, రాముడు మాత్రమే దైవం అని గుర్తించిన వారు కౌసల్య, విశ్వామిత్రుడు. కుమారుడైన రాముడిని అడవికి పంపడానికి యజ్ఞరక్షణార్థం విశ్వామిత్రుడు సహాయం అడిగినప్పుడు దశరథుడు నిరాకరిస్తాడు. అప్పుడు విశ్వామిత్రుడు అంటాడు, రాముడు పురుషోత్తముడు, సాక్షాత్తు పరమదైవం. రాముడెవరో మీకు తెలియదు, మాకు తెలుసు. నాకు మాత్రమే కాదు, ఈ వశిష్ఠులకు కూడా తెలుసు. అది మొదలుగా శ్రీరామాయణంలో జటాయువునకు మోక్షం ప్రసాదించడంతో ప్రారంభం చేస్తే అనేక సందర్భాలలో రామచంద్రమూర్తిని పరమదైవంగా ఇతర పాత్రలన్నింటి చేత కీర్తింపజేసిన మహర్షి వాల్మీకి సాక్షాత్తు రామచంద్రమూర్తి శ్రీమన్నారాయణుడే అని వివరించడం మనం గుర్తుపెట్టుకోదగ్గ అంశం. రావణుడి దుండగాలు నియంత్రించే నిమిత్తమై శ్రీమన్నారాయణమూర్తి రాముడిగా జన్మించగా ఆదిశేషువు లక్ష్మణుడిగా అవతరించిన నేపథ్యం మరచిపోకూడదు. కనుక రాముడే పరమదైవం. రాముడి జన్మ దినోత్సవాన్నే రామ జయంతి అని మనం నిర్వహిస్తున్నాం. తేడా అలా ఎక్కడుందంటే రామ జయంతి ఉపవాస వ్రతం. ఈ రోజున రోజంతా కూడా ఉపవాస వ్రతం చేసి రాత్రి ప్రారంభ సమయంలో బాలకాండ, రామావతార ఘట్ట సర్గ 18వ పారాయణం చేసి శొంఠి పొడి కాయంచూర్ణం నివేదనగా అర్పించి రాత్రి అంతా కూడా ఉపవాసం చేయాలి. రామ జయంతి ఉత్సవం భవిష్యోత్తర పురాణం ప్రకారంగా. రామ కళ్యాణం లోక ఆచారాన్ని అనుసరించి నిర్వహిస్తూ ఉన్నాం. రాముడే దైవం. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ అని మారీచుడి వాక్యం. రావణునితో మొదలుపెట్టుకొని సమస్త రాక్షసులు కూడా పొగిడిన కీర్తించినటువంటి దైవం రామచంద్రమూర్తి. కనుక మనకందరికీ మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రమూర్తి. రాముడే దైవం. For more videos like this, subscribe Big TV channel.